మరి బహుమానం? బహుమానం నీకు లభించాలంటే నువ్వెప్పట్లాగే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. నాకు తెలుసు మీరు తప్పకుండా ప్రశ్నలు అడుగుతారు అని. కష్టపడకుండా నాకేది దక్కదు కదా. సత్యం వచించావు. పద. మొదటి ప్రశ్న ఏమిటంటే, అది ఏమిటి? 1.5 గజం పొడవు ఉంటుంది, కానీ అది నడవలేదు. 1.5 గజాల అంటే ఏదైనా పశువు అయి ఉంటుంది. కానీ నడవలేని పశువు అంటూ ఏదైనా ఉంటుందా అసలు? నడవలేకపోతే ఎలా కుదురుతుంది? ఆలోచించు, ఆలోచించు. నాన్న, నాకైతే తెలీదు, మీరే చెప్పండి. ఏంటి జవాబు? నేను చెప్పను, నువ్వే ఆలోచించు. కానీ పుత్రుడికి జ్ఞానం లభించాలంటే అది తండ్రి బాధ్యతే కదా అవుతుంది. ఆహాహా, గొప్ప చతురుడివే, కానీ నేను మాత్రం చెప్పను.